దేవుని వాక్యములో యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వాయు పరిమాణము నీవు వారికి నియమించియున్నావు. ଆଇବ ପୁସ୍ତକ ତାର 14 ପର୍ବର 5 ପଦ। ତାହାର ଦିନ ସବୁ ନିର୍ଣ୍ଣିତ, ତାହାର ମାସ ସଂଖ୍ୟା ତୁମ୍ଭଠାରେ ଅଛି ଓ ତୁମ୍ଭେ ତାହାର ସୀମା ନିରୂପଣ କରିଅଛ, ଏଣୁ ସେ ତାହା ଲଙ୍ଘନ କରିପାରେ ନାହିଁ। చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରୁ ଯେଉଁ ପାଠ ଆମେ ପଢିଲୁ ସେଥି ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ଆମେ ଧ୍ୟାନ କରିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, ఉన్నతమైన మా దేవా, ఉర్వి పరిపాలకుడవైన మా ప్రియ ప్రభు, మీ గణనామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ପବିତ୍ର ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ଆମମାନଙ୍କର ବିଶ୍ୱସ୍ତ ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମରି ସେଇ ମହତ୍ ନାମରେ କୋଟି କୋଟି ପ୍ରଶଂସା ଗୌରବ କରୁଅଛୁ। మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము మా పట్ల మీరు చూపుచున్న మీ ప్రేమ కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ସ୍ମରଣ କରି ତୁମରି ସେ ଅନୁଗ୍ରହରେ ଆମମାନଙ୍କୁ ତୁମେ ସାହାଯ୍ୟ କରିଥିବା ଯୋଗୁଁ ତୁମରି ଅନୁଗ୍ରହ ନିମନ୍ତେ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మా బ్రతుకులో మరో నూతన దినాన్ని ప్రసాదింపజేసి ఈ దినములు మీకు రావలసిన ప్రభావ మహాత్యమును మేము ఆపాదించడానికి మమ్మను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నందుల కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ଏଇ ଦିନରେ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଦେଇଥିବା ଦିନ ନିମନ୍ତେ ଆମେ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ତୁମ ନିମନ୍ତେ ଆମମାନେ ପ୍ରଭୁ ବଞ୍ଚିବା ପାଇଁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ନିର୍ଣ୍ଣିତ ଦିନ ଦେଇଥିବା ଯୋଗୁଁ ଆମେ ପ୍ରଶଂସା କରୁଛୁ। ప్రతి విషయంలో మీకు మహిమ తెచ్చుటకు గాను, మీ నామాన్ని హెచ్చించుటకు గాను మమ్మను మీరు సిద్ధపరచి మీ పాద సన్నిధిలో నిలిపినందుకై స్తోత్రములు. ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ଆମେ ତୁମରି ଗୌରବ କରିବା ପାଇଁ, ତୁମରି ନାମର ମହିମା କରିବା ପାଇଁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ଦୃଢ କରିଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేవడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని కోరుచు ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ପ୍ରଭୁ ଆମେ ଯେପରି ତୁମରି ଗୌରବ କରିପାରିବୁ, ଏଥିପାଇଁ ତୁମେ ଆମର ଆତ୍ମା ଶରୀର ପ୍ରାଣକୁ ପ୍ରସ୍ତୁତ କର ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ। మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରିୟ ପ୍ରଭୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦେଇ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା, ఆమేన్। ప్రభునందు ప్రియులారా, మనము చదివిన దైవ లేఖనములు దేవాది దేవుడు నరుల ఆయుష్కాలము పరిమితిని ఆయన ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. ప్రభుରେ ପ୍ରିୟମାନେ, ମନୁଷ୍ୟମାନଙ୍କର ଆୟୁଷ ప్రభు నిర్ణీତ କରିଅଛନ୍ତି। ఆయన ఇచ్చిన ఈ ఆయుష్ కాలములో వారి నెలల సంఖ్య ఆయనకే తెలిసి ఉన్నది అని చెప్పాడు. ప్రభు ଦେଇଥିବା ଯେଉଁ ଆୟୁଷ ଆଉ ତାର ମାସର ସଂଖ୍ୟା କେବଳ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ହିଁ ଅଛି ଆମେ ଦେଖୁଅଛୁ। అయితే 14వ అధ్యాయములో 13వ వచనములో మరొక మాట మనము చదువుకుంటాం. ଆମମାନେ 14 ପର୍ବର 13 ପଦରେ ଆଉ ଗୋଟିଏ କଥା ଆମେ ପଢିବୁ। ఈ భాగాన్ని మనము చూచినప్పుడు చివరిలో నాకు ఇంత కాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలనని నేనెంతో కోరుచున్నాను। ତାର ଶେଷ ଭାଗରେ ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଅଛୁ 14:13ରେ, ଯେବେ ମୋ ପାଇଁ ସମୟ ନିରୂପଣ କରି ମତେ ସ୍ମରଣ କରନ୍ତ। ఈ భాగంలో నాకు ఇంతకాలమని నీవు నియమించావు అంటే నరుల ఆయుష్కాల పరిమితి ఆయన పెట్టాడు.
వారి నెలల సంఖ్య ఆయన దగ్గర ఉన్నది. మానవునికి ఇంతకాలమని ఆయన నియమించినట్టుగా చూస్తున్నాం. ମାସ ପ୍ରଭୁ ସମସ୍ତ ସମୟ ନିରୂପଣ ମଧ୍ୟ କରିଅଛନ୍ତି। మానవుని యొక్క ఆయుష్కాల దినములు మనము ఆలోచన చేసినప్పుడు అతని దినముల యొక్క పరిస్థితి అది ఎలాగున ఉన్నదో మనము అర్థం చేసుకోవాలి. ମନୁଷ୍ୟର ଦିନ ଗୁଡାକ ଯେତେବେଳେ ଆମେ ତାଙ୍କର ଅବସ୍ଥା କି ପ୍ରକାର ଗତି କରେ ତାହା ଆମେ ବୁଝିବାକୁ ପଡିବ। ఈ ఆయుష్కాలములో ప్రియులారా లేఖనాలలో వ్రాయబడిన మాట భక్తుడైతే అనుకున్నాడు. కీర్తన 90వ కీర్తన 10వ చరణంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదము అని చెప్పాడు. ଆମେ ଯେତେବେଳେ ଦେଖିବା ମନୁଷ୍ୟର ବର୍ଷ ସଂଖ୍ୟା ବା ଆୟୁଷ ଗୀତ ସଂହିତା ତାର 90ର 10 ପଦରେ ଦେଖୁଛୁ ଆମ୍ଭମାନଙ୍କ ଆୟୁର ପରିମାଣ 70 ବର୍ଷ ଅବା ବଳ ସକାଶୁ 80 ବର୍ଷ ହୁଏ ତଥାପି ତହିଁର ଗର୍ବ ଓ ପରିଶ୍ରମ ଦୁଃଖ ମାତ୍ର କାରଣ ତାହା ଶୀଘ୍ର ବହିଯାଏ ଓ ଆମ୍ଭେମାନେ ଉଡ଼ିଯାଉ। దేవుడు నరుల ఆయుష్కాల పరిమితి పెడితే ఇంతకాలమని ఆయన నియమిస్తే ఇప్పుడు మానవుడు ఏమనుకుంటున్నాడంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అని చెప్పి అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే అని చెప్తున్నాడు. ଏବେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱର ଯେଉଁ ଆୟୁ ସେ ନିର୍ଣ୍ଣିତ କରିଅଛନ୍ତି ଆଉ ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଯେ ମନୁଷ୍ୟମାନେ କହୁଅଛନ୍ତି 70 ବର୍ଷ ଅବା ବଳ ସକାଶୁ 80 ବର୍ଷ ତଥାପି ତହିଁରେ ଗର୍ବ ପରିଶ୍ରମ ଦୁଃଖ ମାତ୍ର। ప్రసంగి గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనములో దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము అని చెప్పాడు. ଆମେ ଉପଦେଶକ 5ର 18 ପଦ ଯେତେବେଳେ ଦେଖିବା ସେଠାରେ ଏପରି ଲେଖାଯାଇଛି ଦେଖ ଭୋଜନ ପାନ କରିବାର ଓ ପରମେଶ୍ୱରଙ୍କ ଦତ୍ତ ପରମାୟୁ ମଧ୍ୟରେ ମନୁଷ୍ୟ ସୂର୍ଯ୍ୟ ତଳେ ଯେ ପରିଶ୍ରମ କରେ ସେହି ସମସ୍ତ ପରିଶ୍ରମରେ ସୁଖ ଭୋଗ କରିବାର ଏହା ହିଁ ତା ପକ୍ଷରେ ଉତ୍ତମ। ఈ వచన భాగాన్ని మనము చూచినప్పుడు దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఏం చేయాలి? అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుట వానికి భాగ్యము అని చెప్పాడు. కట్టే వెళ్ళిపోయింది. ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యములో వ్రాయబడినట్లు ఈ ఆయుష్కాల దినములన్నింటిలో మానవునికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటి? అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండాలి అంతే. ଆଉ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ
प्रभु मनुष्य मानक देइथिबा आयुरे से कौन करिया उचित परिश्रम सुख भोग करिबा आ परिश्रम करिबा आ यह एक उत्तम मनोहर बोली लिखा जाइछि। అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దానిని అంతటికి అదే నీకు కలుగు భాగము అన్నాడు। आ उपदेशक तार 9 पर्वर 9 पदरे सूर्य तले से तुमको असार आयुषर जेते दिन देई अछंती तुमर से असार आयुषर समस्त दिन आपण प्रियतमा भाग्य संगे आनंद रे बास करो, कारण जीवन मध्यरे सूर्य तले तुमे जो परिश्रम करूअछ से परिश्रम मध्यरे या ही तुमर अंश। కాబట్టి దైవలేఖనములో మానవునికి దేవుడిచ్చిన ఆ భాగము, ఆ భాగ్యము ఏంటో స్పష్టంగా చెప్పాడు। परमेश्वर को देइथिबा आयु विषय रे स्पष्ट भाव रे आ कहि अछि। కనుక ప్రతి వ్యక్తి కూడా తన జీవిత కాలమంతయు కష్టపడి బ్రతకాలి, దానిని అంతటిని అనుభవిస్తూ ఉండాలి। అది కూడా దేవుడు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలమే అని చెప్పాడు। आमे देखुछ मनुष्य को परमेश्वर देइथिबा से असार आयुष रे आ से परिश्रम करू सुख भोग करू पुणी प्रियतमा भाग्य संग रे आ से आनंद रे बास करू आमे देखुछु। కనుక ఏ వ్యక్తి అయినా ఇప్పుడు తన జీవిత కాలమంతా ఎలా గడపగలుగుతున్నాడు అంటే దేవుడిచ్చిన భాగ్యముతోనూ దేవుడిచ్చిన భాగముతోనూ గడుపుచూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది। प्रभु देइथिबा प्रत्येक मनुष्य को से केमिति तार आयु को से बितौछि माने प्रभु देइथिबा से सुखमय जीवन प्रभु देइथिबा एक अंश सहित आ से बितौछि। కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తనకు ఇచ్చిన ఆయుష్కాలం క్షేమముగా బ్రతకకుండా లేనిపోని ఆలోచనలు, లేనిపోని తలంపులు, లేనిపోని కార్యక్రమాలు పెట్టుకొని దిగులుతోనూ చింతతోనూ బాధతోనూ ఇరుకు ఇబ్బందులతోనూ సతమతమైపోతా ఉన్నాడు। किंतु मनुष्य कौन करुअछि? परमेश्वर देइथिबा आयुष को आ से उत्तम भाव व्यवहार न करी विभिन्न प्रकार चिंता रे विभिन्न प्रकार आलोचना रे से क्रांत रे शांत रे जीवन को से बिते की जीवन काटुअछि। కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన సత్యం, దేవుడు మానవునికి నియమించిన ఆయుష్కాల దినములలో దేవుడిచ్చిన దానిని మనము అనుభవిస్తూ మన జీవితం దేవుని కొరకు ప్రియులారా జీవించవలసిన ఆవశ్యకత మన మీద ఉన్నది। तेणु प्रभु देइथिबा आमानक जीवन रे जो निर्णीत आयुष आ दिन सबु प्रभुंक निमंते आमाने से आयुष को आ व्यवहार करिया को पड़िबो बा आ बितेबा को पड़िबो। దేవుని వాక్యములో మనము చదివినప్పుడు అసలు మానవుని యొక్క ఆయుష్కాలం ఎంతుంది? కీర్తనాకారుడు చెప్తున్నాడు 39వ కీర్తన 5వ చరణములో। आमे देखुचु आ विशेष करी आ मनुष्यर आयु केते आमे देखुचु ताहा गीत 39 पदरे आमे देखुचु। నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు అన్నాడు। आमे गीत 39:5 रे देखुचु, देख तुमे मोहर दिन केतेक मुष्टि परिमित करियछ, मोहर आयु तुम दृष्टि रे अवस्तु तुल्य, निश्चय प्रत्येक मनुष्य अपना सर्वोत्तम अवस्था रे हाँ नितांत असार सेला बोली देखुछु। ఒక ఆయన అన్నాడు ఆయుష్కాలం
70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖము అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే నా దినముల పరిమాణం అంటే ఆయుష్కాలం బెత్తెడంతగా చేశావు. అసలు నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది అని చెప్పాడు. ଜଣେ ବ୍ୟକ୍ତି ଏପରି କହିଲେ ଯେ ଆମ୍ଭମାନଙ୍କର ଆୟୁର ପରିମାଣ 70 ବର୍ଷ ଆଉ ବଳ ସକାଶୁ 80 ବର୍ଷ, ତଥାପି ଗର୍ବ ଆଉ ପରିଶ୍ରମ ଦୁଃଖ ମାତ୍ର। କିନ୍ତୁ ଏଠାରେ ଏଇ ବ୍ୟକ୍ତି କହିଲେ ଯେ ଆଉ ମହର କେତେକ ଦିନକ ମୁଷ୍ଟି ପରିମିତ ଆଉ କ୍ଷଣସ୍ଥାୟୀ, ଏଇ ପ୍ରକାରେ ଦେଖୁଛୁ ଆମେ। రైట్. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం లేక నియమించిన ఆయుష్కాలం ఆయనకే తెలుసు. ఆ ఆయుష్కాలములో ఎలా బ్రతకాలో కూడా తేటగా చెప్పాడు. అయితే బ్రతికే ప్రతి వ్యక్తి కూడా ఈ ఆయుష్కాలములో ఎలా ఉండాలి దేవుడిచ్చిన ఈ ఆయుష్లో అనంటే 30వ కీర్తన 5వ చరణంలో చెప్పాడు. ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱର ହିଁ ଆୟୁ ନିର୍ଣ୍ଣିତ କଲେ, ପରମେଶ୍ୱର ହିଁ ବଞ୍ଚିବା ପାଇଁ ସେ ଆୟୁରେ କହିଲେ, ଆଉ କି ପ୍ରକାରେ ସେ ବଞ୍ଚିବା, ଆଉ ଗୀତ ସଂହିତା ତାର 30:5 ଆମେ ଦେଖୁଛୁ। ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచేటట్లుగా బ్రతకాలి. ଆମେ ଦେଖୁଛୁ ସେ 5ରେ, କାରଣ ତାହାଙ୍କ କ୍ରୋଧ କଣକଳ ସ୍ଥାୟୀ, ତାହାଙ୍କ ଅନୁଗ୍ରହରେ ଜୀବନ ଥାଏ। ఇక్కడ ఉన్న మాట ఆయన కోపము నిమిష మాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ କାରଣ ତାହାଙ୍କ କ୍ରୋଧ କ୍ଷଣମାତ୍ର ସ୍ଥାୟୀ, ତାହାଙ୍କ ଅନୁଗ୍ରହରେ ଜୀବନ ଥାଏ। కనుక మన ఈ ఆయుష్కాలములో దేవుని దయ మన మీద ఉండగలిగేటట్లుగా మనము బ్రతకాలి. అదే ఈరోజు మనకు గొప్ప పాఠం. ତେଣୁ ଆମମାନଙ୍କର ଆୟୁରେ, ଆମମାନଙ୍କ ଜୀବନରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ ଯେପରି ପ୍ରଚୁର ଥାଏ, ଏଇ ପ୍ରକାର ଜୀବନ ଆମେ ବିତେଇବାକୁ ପଡିବ। యోబు తన జీవితంలో ఈ ఆలోచన కలిగే నీ దయ నా ఆయుష్కాలం అంతా ఉంటుంది. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, విపత్తులు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా నీ దయ నాకుంది, నీ దయ నాకుంటే చాలు యేసయ్యా అన్నట్టుగా మనం పాట పాడతామే. నీ దయ ఉంటే చాలు గదా అనే ఆలోచన మనిషి జీవితంలో ఉండాలి. ବାସ୍ତବରେ ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ କଣ କହିଲେ, ମାନେ ଦୁଃଖରେ ହଉ, କ୍ଲେଶରେ ହଉ, ସଂକଟରେ ହଉ, ହେ ପ୍ରଭୁ ତୁମରି ଅନୁଗ୍ରହ ମୋ ଜୀବନରେ ଥାଏ। ତେଣୁ ଆମେ ଗୀତ ଗାଉଛୁ, ପ୍ରଭୁ ତୁମରି ଅନୁଗ୍ରହ ଥିଲେ ଯଥେଷ୍ଟ, ତୁମରି ଦୟା ଥିଲେ ଯଥେଷ୍ଟ କହିକି ଆମେ ଗୀତ ଗାଉଛୁ। మరి ఇప్పుడు చెప్పండి, మన ఆయుష్కాలం దేవుని దయ మన మీద ఉండడానికి సిద్ధంగానే ఉంది కానీ దేవుని దయ ఉన్నదా మన మీద, దేవుని కోపం ఉన్నదా లేక దేవుని దండన ఉన్నదా, అది మనం ఆలోచన చేయాలి. ଆମେ ଚିନ୍ତା କରିବାକୁ ପଡିବ ଯେ ଆମମାନଙ୍କର ଆୟୁରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ ଅଛି ନା ଦଣ୍ଡ ଅଛି ନା କ୍ରୋଧ ଅଛି, ଆମେ ଚିନ୍ତା କରିବାକୁ ପଡିବ। కనుక దేవుని దయ మన మీద ఉండాలి కానీ దేవుని దండన మన మీద ఉండకూడదు. ଆମମାନଙ୍କ ଉପରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଦୟା ବା ଅନୁଗ୍ରହ ରହିବାକୁ ପଡିବ, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଦଣ୍ଡ ଯେପରି ନ ରହୁ। కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి దేవుని దయ కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని దయ కలిగిన వారుగా ఉండాలంటే మన జీవితంలో మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవితం ఎలా ఉండాలి? ପ୍ରଭୁଙ୍କର ଦୟା ଅନୁଗ୍ରହ ଯଦି ଆମ ଆୟୁଷରେ ରହିବାକୁ ପଡିବ ବୋଲେ ଆମମାନଙ୍କର ଜୀବନ, ଆମମାନଙ୍କର ଆଚରଣ, ଆମମାନଙ୍କର ବ୍ୟବହାର କେମିତି ରହିବାକୁ ପଡିବ? ఎలా ఉండాలి? ఒక ముక్కలో చెప్పాలంటే యోబులాగానే ఉండాలి. ଯଦି କହିବାକୁ గଲେ ଆଇବଙ୍କ ପରି ହିଁ ରହିବାକୁ ପଡିବ। యోబు తన జీవితంలో ఎలా ఉన్నాడు అనంటే ఓ 2 మాటలు చాలా విశేషంగా నేను అర్థం చేసుకున్నాను. ଆଉ ଆଇବ ଆପଣ ଜୀବନରେ କି ପ୍ରକାର ଥିଲେ, ଏକ ଦୁଇ କଥା ମୁଁ ବିଶେଷ ଭାବରେ ଆଲୋଚନା କଲି ବା ବୁଝିଲି।
చూడండి, యోబు గ్రంథం 6వ అధ్యాయం 9 ଦେଖନ୍ତୁ చదువుకుందాం. 6, 9. 6 ପର୍ବର 9 ପଦ ପଢିବା। దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండునను దానిని బట్టి హర్షించుదును అన్నాడు. ଆମେ ପଢିବା 9 ପଦ 10 ପଦ। ହଁ, ଯେବେ ପରମେଶ୍ୱର ଅନୁଗ୍ରହ କରି ମତେ ଚୂର୍ଣ୍ଣ କରନ୍ତେ, ଯେବେ ସେ ଆପଣ ହସ୍ତ ମୁଖଳା କରି ମତେ ଛେଦନ କରି ପକାନ୍ତେ, ତାହେଲେ ଏବେ ମୁଁ ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତି। ହଁ, ମୁଁ ନିର୍ଦ୍ଦୟ ଯାତନା ମଧ୍ୟରେ ଅତ୍ୟନ୍ତ ଆନନ୍ଦ କରନ୍ତି, କାରଣ ମୁଁ ଧର୍ମମୟଙ୍କର ବାକ୍ୟ ସବୁ ଅସ୍ୱୀକାର କରି ନାହିଁ। ఈ భాగములో దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అన్నాడు. దేవుని ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. ఆయన నలిపినా కూడా ఆయన దయ నా మీద ఉంటుంది. ఆయన నలిపేది ఎందుకంటే ఆయన దయ చూపించడానికని యోబు తన అనుభవంలో చెప్తా ఉన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଏଠାରେ ପରମେଶ୍ୱର ମତେ ଚୂର୍ଣ୍ଣ କରନ୍ତେ, ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଚୂର୍ଣ୍ଣ କରନ୍ତେ। ଯଦି ମତେ ସେ ଚୂର୍ଣ୍ଣ କରନ୍ତେ, ତାହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ ମୋ ଉପରେ ଥାଏ। ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କ ବିଷୟରେ। యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. 13ର 15 ପଦ। ଆଇବ ପୁସ୍ତକ 13ର 15 ପଦ। ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును అన్నాడు. ସେ ମତେ ବଧ କଲେ ହେଁ ମୁଁ ତାହାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରିବି, ତଥାପି ମୁଁ ତାହାଙ୍କ ଛାମୁରେ ଆପଣା ପଥ ସମର୍ଥନ କରିବି। చూడండి, దేవుని దయ కొరకు యోబు తన అనుభవాన్ని ఎలా చెప్పాడంటే, ఆయనకి ఇష్టమైనట్టుగా నన్ను నలుపునుగాక, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అసలు ఈ మాటలు చూడండి, దేవుని దయ కొరకు ఎంత త్యాగపూరితంగా ଦେଖନ୍ତୁ ଆମେ ଦେଖୁଛୁ మాట్లాడుతున్నాడు. ପରମେଶ୍ୱର ଆପଣା ଇଚ୍ଛାରେ ଆଇବକୁ ଚୂର୍ଣ୍ଣ କଲେ ମଧ୍ୟ ତାହାଙ୍କର ଅନୁଗ୍ରହ ନିମନ୍ତେ ସେ କି ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। ସେ ମତେ ବଧ କଲେ ହେଁ ମୁଁ ତାହାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରିବି, ତଥାପି ମୁଁ ତାହାଙ୍କ ଛାମୁରେ ଆପଣା ପଥ ସମର୍ଥନ କରିବି। మనము తేటగా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఆయన ఏ స్థితిలో మనలను పెట్టినా ఆయన దయ మనలను విడిచిపోనిదిగా ఉన్నది అనే విషయాన్ని యోబు మనకు తేటగా తెలియచేస్తున్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ କହୁଅଛନ୍ତି କୌଣସି ଅବସ୍ଥାରେ ମଧ୍ୟ ସେ ରଖିଲେ ମଧ୍ୟ ତାହାଙ୍କର ଦୟା ଅନୁଗ୍ରହ ଆମମାନଙ୍କୁ କେବେ ପରିତ୍ୟାଗ କରିବନି, ଏହି ବିଷୟ ଆଇବ ପ୍ରକାଶ କରୁଅଛନ୍ତି। నిజమే, యోబు దేవుని దయ కలిగిన వాడుగా పొందిన వాడుగా ఉన్నాడు గనుకని పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా తిరిగి సంపాదించుకోగలిగాడు. ଆମେ ଦେଖୁଛୁ ବାସ୍ତବରେ ଆଇବ ପରମେଶ୍ୱରଙ୍କର ଦୟା ପ୍ରାପ୍ତ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି, ତେଣୁ ସେ ଯାହା ହରେଇ ଦେଲେ ତାହା 2 ଗୁଣରେ ସେ ଅଧିକ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ପାଇଲେ। నిజమే ప్రియులారా, దేవుని దయ కొరకు ఒక భక్తుడు దేవుని సన్నిధిలో అడిగిన దానికి దేవుడు చేసిన సహాయం ఎంత గొప్పదో మనము యెషయా గ్రంథం 38వ అధ్యాయం చదువుకుంటే ଜଣେ ଭକ୍ତଙ୍କ ବିଷୟରେ ଆମେ ଦେଖୁଛୁ ସେ ଯାହା କିଛି ସେ వ్రాయబడిన సత్యాన్ని మనము గుర్తించవచ్చు. పుస్తకరే ఈ అధ్యాయములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినట్లుగా మనము చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଏହି ପର୍ବରେ ଆଉ ହିଜିକିୟକୁ ଯୋଉ ପ୍ରକାର ମରଣକାର ରୋଗ ଆସିଲା ଆମେ ଦେଖୁଅଛୁ। ఆ సమయములో ప్రవక్త అయిన
యెషయా ఆయన దగ్గరకొచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకొనమని చెప్పాడు. ସେଇ ସମୟରେ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ତାହାଙ୍କ ନିକଟକୁ ଆସିକି ଆଉ ଏଇ ପ୍ରକାରେ କହିଲେ, ତୁମ୍ଭେ ଆପଣା ଗୃହ ବିଷୟ ସଜାଡ଼, କାରଣ ତୁମ୍ଭେ ମରିବ ବଞ୍ଚିବ ନାହିଁ। అప్పుడు హిజ్కియా దేవుని దయ పొందినట్లు ఆయన ఏం చేశాడో 3వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. ସେତେବେଳେ ସେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ ପାଇବା ପାଇଁ ହିଜିକିୟ ରାଜା କଣ କହିଲେ, ତା 3 ପଦରେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଲେଖାଯାଇଛି। యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకో అని కన్నీళ్లతో ప్రార్థించినట్లు చూస్తున్నాం. ହେ ସଦାପ୍ରଭୁ, ମୁଁ ବିନୟ କରୁଅଛି, ମୁଁ କିପରି ସତ୍ୟତାରେ ଓ ସିଦ୍ଧ ଅନ୍ତଃକରଣରେ ତୁମ ସମ୍ମୁଖରେ ଗମନାଗମନ କରିଅଛି ଓ ତୁମ ଦୃଷ୍ଟିରେ ଉତ୍ତମ କର୍ମ କରିଅଛି, ଏହା ଏବେ ସ୍ମରଣ କର। ଆଉ ହିଜିକିୟ ଅତିଶୟ ରୋଦନ କଲା। ఆ దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించిన హిజ్కియాను చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁଙ୍କର ଦୃଷ୍ଟିକୁ ଅନୁକୂଳ ରୂପରେ ଯେଉଁ ବିଷୟ କହୁଥିଲେ ଆମେ ଦେଖୁଅଛୁ ହିଜିକିୟ। నిజమే, దేవుని దృష్టికి మనం అనుకూలంగా ఉంటే దేవుని దయ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ଯଦି ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଯଦି ଆମେ ଠିକ ରହିବୁ, ତେବେ ନିଶ୍ଚିତ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କର ଦୟା ଅନୁଗ୍ରହ ଆମ ଉପରେ ରହିବ। అందువల్ల హిజ్కియాకు దేవుడేమిచ్చాడో చూడండి. ତେଣୁ ହିଜିକିୟକୁ ପରମେଶ୍ୱର କଣ ଦେଲେ ଦେଖନ୍ତୁ। ఒకటి, ఆయన ప్రార్థన అంగీకరించాడు. 5వ వచనం చివరి భాగంలో, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. ଆଉ ପ୍ରଥମ ବିଷୟ ହେଲା, ଆମ୍ଭେ ତୁମ୍ଭର ପ୍ରାର୍ଥନା ଶୁଣିଅଛୁ। ଆଉ ଦେଖୁଛୁ ତାର 5ର ଶେଷ ଭାଗରେ 6వ వచనములో అన్నాడు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను అన్నాడు. ପୁଣି 6 ପଦରେ ବା 5ର ଶେଷ ଭାଗରେ ଆମ୍ଭେ ତୁମର ଆୟୁ 15 ବର୍ଷ ବୃଦ୍ଧି କରିବା କହିଲେ। ఏమండి, అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన అంగీకరించాడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఆయుష్ను అనుగ్రహించాడు. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଯେତେବେଳେ ସେ ଅନୁକୂଳ ଭାବରେ ଜୀବନ ବିତେଇଲେ, ପ୍ରାର୍ଥନା ଶୁଣିଲେ, ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଅନୁକୂଳ ଭାବରେ ଜୀବନ ବିତେଇଲେ, ତେବେ ତାଙ୍କର 15 ବର୍ଷ ଆୟୁଷକୁ ବଢେଇଲେ। 9వ వచనంలో చూస్తే, యూదారాజుని హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత, అంటే తిరిగి ఆరోగ్యమును ఇచ్చాడు. 9 ପଦରେ ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଛୁ, ଦିହୁଦାର ରାଜା ହିଜିକିୟା ପୀଡ଼ିତ ହୋଇ ଆପଣା పీడను సుస్థ ହେଲା, ସୁସ୍ଥ ବି ପାଇଲେ। మాత్రమే కాదు, 38వ అధ్యాయం 16వ వచనంలో, నా ఆత్మ జీవించుచున్నది, అంటే ఆత్మను జీవింప చేసిన వాడుగా చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ 16 ପଦରେ, ହଁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ମୋ ଆତ୍ମାର ଜୀବନ ଅଛି, ସେ ଆତ୍ମାକୁ ଜୀବନ ଦେଲେ। దేవుని దయ పొందితే ప్రియులారా, దేవుని దయ పొందాలంటే దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి, అంతే కదా. దేవునికి అనుకూలంగా ప్రవర్తించితే, ଯଦି ଈଶ୍ୱରଙ୍କର ଦୟା ଯଦି ଆମେ ପାଇବାକୁ ହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଅନୁକୂଳ ଜୀବନ ଯାପନ କରୁ। 1 ప్రార్థన అంగీకరిస్తాడు, 2 ఆయుష్నిస్తాడు, 3 ఆరోగ్యం ఇస్తాడు, 4 ఆత్మచేత నడిపిస్తాడు. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଥମ ବିଷୟ ସେ ପ୍ରାର୍ଥନା ଶୁଣିବେ, ଦ୍ୱିତୀୟ ବିଷୟ ସେ ଆୟୁଷକୁ ବଢେଇବେ, ତୃତୀୟ ବିଷୟ ସେ ସୁସ୍ଥତା କରିବେ, ଚତୁର୍ଥ ବିଷୟ ସେ ଆତ୍ମାରେ। కాబట్టి చూడండి, ఆయుష్ లేనట్టే ఉన్నా, మరణమయ్యేటటువంటి స్థితిలో ఆయన ఉన్నా, దేవుని దృష్టికి మనము అనుకూలంగా, దేవుని దయను పొందే వారంగా మనం ఉండడానికి ఇష్టపడితే, ఈ 4 బహుమానాలు ఆయన మనకిస్తాడు. ఇదే
గొప్ప భాగ్యం. ଦେଖନ୍ତୁ ହିଜିକିୟାଙ୍କ ଜୀବନରେ ଏଇ ପ୍ରକାର ସାଂଘାତିକ ଅବସ୍ଥାରେ ଥିଲେ ମଧ୍ୟ ସେ ଅନୁକୂଳ ଥିଲେ, ସେ ଚାରୋଟି ବିଷୟ ସେ ଆଶୀର୍ବାଦ ପାଇଲେ ଆମେ ଦେଖୁଛୁ। మరి చెప్పండి, ఆయుష్ విస్తరించాలంటే ఆయనకు అనుకూలంగా ఉండాలి అంతే. ఆయుష్ విస్తరించాలంటే ఆయన దయ మన మీద ఉండాలి. వాస్తవంగా ଯଦି ଆମମାନଙ୍କର ఆయన ଆୟୁଷ దయ ବଢିବା, ఆయుష్కాలం అంతా నిలిచేది అన్నాడు. ଯଦି ଆମମାନଙ୍କର ଆୟୁଷ ବଢିବା ପାଇଁ ହେଲେ, ଯଦି ଆମମାନଙ୍କର ଆୟୁଷ ଅଧିକ ହେବା ହେଲେ ତାଙ୍କର ଦୟା ରହିବାକୁ ପଡିବ, ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ଆଉ ଜୀବନରେ ଥାଏ ଲେଖା ହେଇଛି। అలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగి దేవుని నామానికి మహిమ ఆపాదిద్దాం. ఇంతకీ మన మీద దేవుని దయ ఉందా? సరే, మీ మీద దేవుని దయ ఉందా లేదా? ଆଉ ସେଇ ପ୍ରକାର ଜୀବନ ବିତେଇଲେ ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ରହିବ। ବାସ୍ତବରେ ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଦୟା ଅଛି କି? ఈరోజు చాలా మంది ప్రియులారా దేవుని దయకు దూరంగా బ్రతుకుతున్నారు. మీరు దేవుని దయకు దూరంగా బ్రతకొద్దు. దేవుని దయకు దూరంగా బ్రతికే వారికి దండన ఉన్నది. దేవుని దయ పొందడానికి, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచే వారికి, ఇదిగో మరలా చెప్తున్నా, మనం ప్రార్థన చేసినా అంగీకరిస్తాడు. మనకు ఆయుష్ ఇస్తాడు. ఎంత ఆయుష్ ఉంటే ఏమి? ఆరోగ్యం ఉండాలిగా, ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం ఇవ్వడే కాదు, ఆయన ఆత్మచేత నడిపిస్తాడు అని చెప్పాడు. ఇంత ଯଦି ଆମେ శ్రేష్టమైన అనుభవాలను మీరు పొందాలని ప్రేమతో మనవి. ବାସ୍ତବରେ ପ୍ରଭୁଙ୍କର ଆଉ ଦୟା ଯଦି ଆମେ ପାଇବା ତାହେଲେ ଉତ୍ତମ। ପ୍ରଭୁଙ୍କର ଦୟାକୁ ଯଦି ଆମେ ଦୂର ଥାଉଛୁ ତାହେଲେ ଆମକୁ ଦଣ୍ଡ ବୋଲି ଆମେ ଦେଖୁଛୁ। କିନ୍ତୁ ତାଙ୍କର ଯେ ଦୟାରେ ଯଦି ଆମେ ରହିବା ତାହେଲେ ଆମମାନଙ୍କର ଆୟୁଷରେ ସେ ଚାରୋଟି ବିଷୟ ବଢେଇବେ। ସେ ଆମର ପ୍ରାର୍ଥନା ଶୁଣିବେ, ସେ ଆମମାନଙ୍କର ଆୟୁଷକୁ ବଢେଇବେ, ସେ ଆମମାନଙ୍କୁ ସୁସ୍ଥ କରିବେ, ସେ ଆମମାନଙ୍କର ଆତ୍ମାରେ ଜୀବନ ଦେବେ ଆମେ ଦେଖୁଛୁ। నిజంగా ఆయన సన్నిధిని మన ఆయుష్కాలము లేనట్టే ఉన్నది గాని, నియమించే దినములలో ఆయన మన ఆయుష్కాలమును నియమించాడు కాబట్టి, ఈ ఆయుష్కాలం అంతటిలో ఆయన దయ మనకుండి దైవ రాజ్యములో ప్రవేశించగలుగునట్లు జాగ్రత్త పడదాం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ଆୟୁଷକୁ ସେ ନିର୍ଣ୍ଣିତ କରିଅଛନ୍ତି। ସେ ଆମମାନଙ୍କର ମାସ ସଂଖ୍ୟାକୁ ବଢେଇଛନ୍ତି। ଏଇ ଆୟୁଷରେ ଆମମାନେ ସାବଧାନ ହେବା, ପୁଣି ଆମମାନେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବା। ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, మాకు ఆయుష్కాలం అనుగ్రహింపచేయువాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା, ଆମମାନଙ୍କୁ ଆୟୁଷକୁ ବଢେଇଥିବା ପରମେଶ୍ୱର, మమ్మును మీరెంతో ప్రేమించారు. మిమ్మును జ్ఞాపకము చేసుకొని మా జీవితంలో మీ దయను దినదినము పొందగలుగునట్లు మా ప్రభువా, మమ్మును మీరు సిద్ధపరచుచున్న మీ ప్రేమ కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କଲ ଆମ ଜୀବନରେ, ଆଉ ତୁମେ ଆମମାନଙ୍କର ଦୟାକୁ ବଢେଇଥିବା ଯୋଗୁଁ, ଆମ ଆୟୁଷକୁ ବଢେଇଥିବା ଯୋଗୁଁ, ଦିନ ଦିନକୁ ଆମକୁ ବଢଉଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేసి మీ దయకు పాత్రులుగా సిద్ధపరచమని, చక్కని దీర్ఘాయుష్ను మీరు ప్రసాదింపజేయమని కోరుచు మా ప్రభు ଶୁଣିବା అయిన ବିଷୟରେ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ପ୍ରଭୁ ଶୁଣିଥିବା ବିଷୟରେ ଯେପରି ଆମମାନେ ବଞ୍ଚି ପାରିବୁ, ପ୍ରତ୍ୟେକ ଦିନରେ ତୁମ ଦୟା ଉପରେ ନିର୍ଭର କରିବୁ, ଆଉ ତୁମେ ସାହାଯ୍ୟ କର ବୋଲି ଏଇ କ୍ଷୁଦ୍ର ପ୍ରାର୍ଥନା ମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମାଗୁଛୁ ପିତା, ଆମେନ୍।